అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రులు నైవేద్యాలు సిరీస్లో ఈరోజు డే 8 కోసం రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రవ్వ కేసరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కేజీ గోధుమ రవ్వ, 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు, 4 నుంచి 5 వరకు బాదం మరియు జీడిపప్పు, ఒక 2-3 ఇలాచి, అలాగే కొంచెం నెయ్యి, ప్లస్ 1 కప్పు షుగర్. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కాస్త 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. గోధుమ రవ్వ మాడకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉంచాలి. ఇలా రవ్వ మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత ఒక సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో ఒక 2 కప్పుల వరకు పాలు పోసుకొని కాస్త మరిగించుకోవాలి. ఇలా పాలు లైట్గా మరుగుతున్న తర్వాత అందులోనే సేమ్ కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు వేసి మరిగించుకోవాలి. ఇలా పాలు నీళ్ళు ఒక స్టవ్ పైన ఉంచి మరగడానికి పెట్టాలి. అలా మరుగుతున్న సమయంలో మనం ఇంకొక ప్యాన్లో డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత 5 నుంచి 6 వరకు జీడిపప్పు మరియు బాదం పప్పులు వేసి వేయించుకోవాలి. ఇవి మరీ మాడనివ్వకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా కలుపుకుంటూ కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు మన పాలు ఇంకా నీళ్ళు మరిగిపోయాయి. ఇలా పొంగొచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వని ఇందులో వేసేసుకోవాలి. ఇలా గోధుమ రవ్వ పాలు మొత్తం మంచిగా మరుగుతున్న సమయంలో స్టవ్ని సిమ్లో పెట్టుకొని గోధుమ రవ్వని మంచిగా ఉడికించుకోవాలి. ఎక్కువ స్టవ్ పెట్టేస్తే తొందరగా ఉడికిపోయి మాడిపోతుంది, కాబట్టి సిమ్లోనే ఉంచి ఉడికించుకోండి. ఇలా మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచండి. ఈ థిక్నెస్, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటూ ఉండండి. ఇంకొద్దిగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత షుగర్ వేసుకుందాం. ఇలా లైట్గా థిక్ అవుతుంది అన్న టైంలో స్టవ్ని బాగా సిమ్లో పెట్టేసి అందులో 1 కప్పు వరకు షుగర్ వేయాలి. షుగర్ వేసి వెంటనే కలిపేసుకుంటే మన సిరాపురి అనేది ఇంకొంచెం లూజ్గా తయారవుతుంది షుగర్ వేసినందుకు. సో షుగర్ మొత్తం కరిగేదాకా బాగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు మనం స్టవ్ పైన వదిలేస్తే చక్కెర మొత్తం మన రవ్వతో పాటు మంచిగా కరిగిపోయి కలిసిపోతుంది. అలా అయిన తర్వాత ముందుగానే మనం రోస్ట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకుంటే గోధుమ రవ్వతో తయారు చేసిన కేసరి రెడీ అయిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నుంచి 3 వరకు దంచుకున్న ఇలాచీని దాంట్లో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాస్త లూజ్గానే ఉంటుంది. చల్లారిన తర్వాత ఇది దగ్గర పడి గట్టిపడుతుంది. అప్పుడు బాగుంటుంది తినడానికి. సో ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటే డే 8 నవరాత్రి నైవేద్యం అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. డూ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.